రేపు 30వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడుపేటకి టిట్కో హౌసెస్ గృహప్రవేశానికి విచ్చేయనున్నారు. కాబట్టి ఈ పరిసరాలన్నీ కూడా విజిట్ చేయడానికి మన జిల్లా అధ్యక్షురాలు పరమాక లక్ష్మి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి తుడా చైర్మన్ అయిన దివాకర్ రెడ్డి గారు, అలాగే ఎక్స్ మినిస్టర్ అయిన పరసారత్నం గారు, అలాగే ఇక్కడ నాయుడుపేట సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి టిట్కో హౌసెస్, అలాగే మీటింగ్ పరిసరాలు, అలాగే హెలీప్యాడ్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం అంది. అన్ని కార్యక్రమాలు వేగవంతమై అంతా కూడా బాగా జరుగుతుంది. మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టిట్కో హౌసెస్ గృహప్రవేశానికి ముఖ్యమంత్రి గారు రేపు రానున్నారు. మీ అందరికీ తెలుసు, 2014-19లో నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్లను నిర్మిస్తే దురదృష్టవశాత్తు మనకు ప్రభుత్వం పోయింది. వచ్చిన ప్రభుత్వం ఏదైనా చేసి అంటే మిగిలింది పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తారంటే అది కూడా చేయకుండా ఊరికే బిల్డింగ్స్కి రంగులు మార్చి పూర్తిగా అక్కడున్న సామాగ్రి కూడా తీసుకెళ్ళిపోయి ఎంతో అరాచకం చేశారు. పేద ప్రజలందరూ కూడా ఇల్లు లబ్ధిదారులకు అందకపోవడమే కాకుండా వాళ్ళు రెంట్ కట్టుకుంటూ 10,000, 5,000 రెంట్ కట్టుకుంటూ 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ కూడా రేపు పండగ వాతావరణం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంత ఇల్లు రేపు రాబోతున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ఇల్లు పంపిణీ జరుగుతుంది. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ హాల్ అంతా కూడా నాయకులు, కార్యకర్తలు, అలాగే లబ్ధిదారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అంతకుముందు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు బస్ యాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగాము ఈ టిట్కో హౌసెస్కి. ఆ రోజున మేము ఫొటోస్ దిగి చంద్రబాబు నాయుడు గారు పంపించినప్పుడు మన ప్రభుత్వం రాగానే మనం వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారము రేపు ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ గృహప్రవేశాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 32 ఎకరాలు స్థలంలో 37 ఎకరాలు ఇంత పెద్ద లేఅవుట్ ఇంకెక్కడ ఉండదేమో. అందులో హైవేకి పక్కన ఈ రోజున ఇంత మంచి హౌసెస్ పేదవాళ్ళకి ఇవ్వడం అనేది అది చిన్న విషయం కాదు. ముఖ్యంగా అభివృద్ధే ధ్యేయంగా ఈ రోజున మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మాభిమానం కాపాడాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పార్టీని ఎలాగ పెట్టారో ఆయన స్థాపించిన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పుటల్లోనే ఒక పెద్ద రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అన్ని సౌకర్యాలున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుంది. రేపు 30వ తేదీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సూలూరుపేట కాన్స్టిట్యున్సీలోని నాయుడుపేట మండలంకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి ఎన్నో డెవలప్మెంట్స్లో నాయుడుపేట టిట్కో హౌసెస్ ఒకటి. వేలాది మందికి ఇల్లులు ఇవ్వాలని, ప్రతి బీదవాడు కూడా ఇల్లు ఉండాలని చెప్పేసి అని 37 ఎకరాలు సుమారుగా 2,000 పైకి ఇల్లులు కట్టేసి అవి ఇచ్చే టైం కల్లా దురదృష్టం ప్రభుత్వం పోయే లోపల 2019-2024 వరకు వచ్చేటువంటి దుర్మార్గ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీదవాళ్ళని చూడకుండా కనీసం వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వకుండా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ 5 సంవత్సరాలు అట్టే నానబెట్టాడు దీన్ని. ఈరోజు ఇంత హైవే పక్కన 37 ఏకర్స్ ల్యాండ్లో ఇన్ని వేల మందికి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అది ఈరోజు మా యువనాయక్ నారా లోకేష్ గారు లీడర్షిప్లో ఎన్నెన్నో డెవలప్మెంట్ చూస్తున్నాం. ఈరోజు భగవంతున్నాడు కాబట్టి ఎవరి చేతైతే భూమి పూజ జరిగిందో వాళ్ళ చేతితోనే ఈరోజు గోప్రవేశం చేసే విధంగా కూడా భగవంతుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. సో కాబట్టి రేపు సుమారుగా 10,000 మంది వచ్చేసి కూడా ఇక్కడ ప్రజావేదికలో కూడా పాల్గొనేటువంటి సిస్టమ్ ఉన్నది ఇక్కడ. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఘనంగా సక్సెస్ చేయాలని చెప్పేసి ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ రాష్ట్రం అంతా కూడా జరిగిపోయి 1 వారం 10 రోజులు అయిపోయింది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలో ఉగాది పురస్కారాల కోసం వాటిని ప్రారంభించే దానికోసం రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు 11:30 గంటలకి. ఉగాది రోజు ఏదైతే ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఆనందంగా
మరి అందంగా తయారు చేసుకుని ఇళ్లలో ఇది చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఇళ్ళని అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా దాదాపు 2600 మంది సొంత ఇళ్లలోకి పోయే అవకాశం వస్తూ ఉంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.